హాయ్ అండి, ఇవన్నీ ఇత్తనాలు చెట్టు చిక్కుళ్ళు. ఇవి ఇత్తనానికని తీసినాను, కట్ చేస్తున్నాను అన్నీ. మళ్ళీ వేసుకుని కొత్త ఇవి ఇంకా ఉన్నాయి. మనం ఇత్తనాలు మనమే తయారు చేసుకోవాలని, మన ఇత్తనాలు మనము ఎప్పటికైనా ఇవే కాదు, ఏ ఇత్తనాలైనా మనం 1-2 ఉంచితేనే అవే అవుతాయి మనకి. ఇవన్నీ అయినాయండి చెట్టు చిక్కుళ్ళు. ఇదండి అనిత గారు ఇచ్చినాయి చెమ్మ చెట్లు. ఇవి ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఈ మూలకు పెట్టినాము. గడ్డి అంతా పారుకుపోయింది. మల్లె చెట్టు ఉంది ఈడే. ఇట్లా తీగ అర్లిస్తామండి, ఈడ పెట్టినాము. అందుకని ఇది ఇక్కడ తీగ అర్లుకుంటుంది, అటు ఇటు పోతే బాగా పెద్దది అవుతుంది. అది చెమ్మ చెట్టు అండి, ఇది తీగ చెమ్మ. ఇది ఈడ పెట్టినాము. ఇది కూడా ఇట్లా అర్లిచ్చే కొత్తదని ఈడ తీగ చెమ్మది. ఎక్కడ పెట్టినావు గల కదా చూడండి. తెల్ల గులాబీ పూలు ఉన్నట్లు లైట్లు వెలిగినట్లు వెలుగుతున్నాయి. సొరైతే పూలు ఈడ సొరకాయ ఉందండి, కోస్తాము. ఇది నేల మీద ఉంది, కుళ్ళిపోతుందని నేతదే కోస్తాడా. నేల మీద ఉంది. ఇంకా పింజలు కూడా ఉన్నాయండి ఆడాడ. పూత అంతా వచ్చింది, బాగా లైట్లు వెలిగినట్లు వెలుగుతున్నాయి. బుడ్డీలు వెళ్ళినాయి ఇట్లా. ఇగోండి ఇది పులిచింత అంటారు. పుల్లగా చింత చిగురు ఉన్నట్టు ఉంటుంది. పప్పులో పెట్టుకోవచ్చు, చట్నీ నూరుకోవచ్చు. బాగుందండి, పుల్లగా ఉంది. పులిచింత అంటది. ఇదండి ఈ కాయలన్నీ పీకేస్తాం, వేస్ట్ ఇవన్నీ పీకి పారేస్తాం. ఇవి అన్నీ పోయినాయండి. ఇవి అదే కాయలు కోస్తే మళ్ళీ పూత వచ్చి బాగా కాస్తుందండి. కాపు ఇక చిగురు వస్తుంది, బాగా బాగా పెద్దది అవుతుంది. కోస్తా ఉంటే బాగా కాస్తాయి కాపు అనేది. మనం కొయ్యకుండా అట్లే ఉంటే ఇక ఇత్తనాలు అట్లే ఉన్నాయి చూడు. ఇద్దండి తమలపాకు చెట్టు బాగా వస్తుంది ఇప్పుడు. తీగ గాలికి ఊడిపోయినాయి, కడతాం పైకి. దార్చి చెట్టు కూడా బాగా వచ్చింది ఇప్పుడు. తీగ బలొస్తుంది. అది ఇట్లా అర్లియాల్సింది, మళ్ళా అట్లే పోతుంది గేట్కు.